ఇండియన్ కాదు ఇప్పుడు వరుసగా ఫ్లాప్లతో కొట్టిమిట్టాడుతున్న రవితేజ మళ్ళీ ఏమో సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమాతో ముందుకు వస్తున్నారంటూ కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. రవితేజ గారు మళ్ళీ రిస్క్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఒకటి నేను 1,00,000 సార్లు చెప్పా, ప్రతి ఇంటర్వ్యూలోనూ చెప్తా, మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నా. రవితేజ సినిమాలకి హిట్ ఫ్లాప్ అనేవి ఉండవు, అంతే. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన వరుసపెట్టి సినిమాలు తీస్తూనే ఉంటాడు, వరుసపెట్టి సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి, చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు. థియేటర్లో కాకపోతే ఓటీటీలో కాకపోతే టీవీలో, లేకపోతే ఇంకెక్కడో. బట్ ఖచ్చితంగా ఒక వాచ్ అయితే ఇస్తారు. రవితేజ సినిమాలు అలా ఉంటాయి. దానికి హిట్ ఫ్లాపు, కలెక్షన్స్, థియేటర్సు, నెక్స్ట్ ఇవేంటి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు, ఇవన్నీకి అతీతం ఆయన. అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మొన్న వచ్చిన సినిమా కూడా మాస్ జాతర నిజంగా చాలా బాగుంది, నాకైతే నచ్చింది, అభిమానులకి నచ్చింది, సినీ అభిమానులకు నచ్చింది. ఏదో కావాలి అని సినిమాలు ఈ మధ్య భూతద్దాలో పెట్టి చూస్తున్నారు చూసా, వాళ్ళకి ప్రతీదికి ఏదేదో కనిపిస్తూ ఉంటుంది, అంతే. రెగ్యులర్ మాస్ డ్రామా అబ్బా, చాలా సింపుల్. ఇప్పుడు ఒక ఏజెన్సీ ప్రాంతాల్లో సేమ్ అదే పుష్ప కాన్సెప్ట్, అదే ఘాటి కాన్సెప్ట్. ఇంకా అంతకుముందు కూడా బోల్డ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు నీకు హార్బర్ ఉందనుకో, నేను హార్బర్కి స్ట్రిక్ట్గా ఎవడన్నా ట్రాన్స్ఫర్ చేశాడు, మన హీరో వచ్చాడు అక్కడ అక్రమాలు ఏదో చెయ్యాలని, విలన్ గాడు అక్రమంగా ఏవో చేస్తూ ఉంటాడు, అంతేనా. ఫిష్ల ముసుగులోనో డ్రగ్స్ అనో అవన్నీ ఇవన్నీ తీస్తాడు. అండ్ ఇట్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి స్మగ్లర్లు ఉంటారు. ఇంకొంతమంది దేవర లాంటి దాంట్లో తుపాకులు పట్టుకెళ్తూ ఉంటే వాళ్ళు తీసుకుంటారు. ఏదో ఒక అక్రమ రవాణాను అడ్డుకునే హీరోలు ప్రతి సినిమాలో మనం చూస్తూనే ఉంటాం. రెండోది, హీరోకి నువ్వు పోలీస్ క్యారెక్టర్ ఇచ్చావు అంటే ఆయన సిన్సియారిటీకి ఎక్కడికో ట్రాన్స్ఫర్ అవ్వాలి, ట్రాన్స్ఫర్ అయిన చోట ఆ లోకల్ లోడ్తో యుద్ధం చేసి ఏదో రకంగా గెలవాలి. ఇవన్నీ రెగ్యులర్ కాన్సెప్ట్సే కదా. కాకపోతే ఆ సినిమా ఏంటి, ఎలా ఉంది, కాసేపు అలరించిందా లేదా అనేది ముఖ్యం. నెక్స్ట్, సినిమా అంటేనే అందరికీ తెలుసు అది నిజ జీవితం కాదు, అదొక ఫ్యాబ్రికేటెడ్ ప్రపంచం. వాళ్ళందరూ నటీనటులే, అవన్నీ సెట్లే. కానీ అందులో కూడా మనం ఓ చిన్న ఆనందాన్ని, ఆహ్లాదాన్ని వెతుక్కోవడానికి వెళ్తాం. కూర్చున్నంతసేపు అలరించిందా లేదా, ఇనఫ్. ఏవేవో ఎతకొద్దు. ఇట్స్ నాట్ ఏ పజిల్ గేమ్. నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చొని ఇది ఇట్స్ నాట్ ఏ పజిల్ గేమ్, రైట్? ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్, అంతే. నెక్స్ట్, అలా ఇప్పుడు రవితేజ గారి సినిమాలు కూడా అంతే. నెక్స్ట్, ఇప్పుడు వచ్చిన సినిమా ఆయన వరుస ఫ్లాపులతో ఉన్నాడు, కొట్టుమిట్ట ఆడుతున్నాడు, అసలు ఇది ఈయన నిలబెట్టుద్దా లేదా, నో యార్. ఇంకా 10 ఏళ్ళైనా ఆయనతో సినిమాలు చేసే వాళ్ళు ఉన్నారు, ఆయన సినిమాలు చేస్తాడు, రిలీజ్ అయితే చూసే ప్రేక్షకులు ఉన్నారు, అంతే. హిట్ ఫ్లాప్ అనేది ఎప్పుడైనా సరే ఆ డైరెక్టర్కి సంబంధం. ఆయన ఎంచుకున్న కాన్సెప్ట్ సరిగ్గా తెర మీద ప్రజెంట్ చేశాడా లేదా. ఈ సంక్రాంతి ఎవరిది అంటే ఏం చెప్తారు? గత సంక్రాంతి ఏమో సంక్రాంతికి వస్తున్నాము, వెంకటేష్ గారి ఖాతాలో వెళ్ళిపోయినట్టు కూడా. నాకైతే ఈ తెలుగు సినిమాల కంటే తమిళ సినిమా పరాశక్తి ఎక్కువ కొట్టుద్ది అనిపిస్తుంది. దాంట్లో ఏదో చాలా పవర్ఫుల్ పాత్రలు, పవర్ఫుల్ ఇది కనబడతా ఉంది, మరి చెప్పలేం. బాక్స్ ఆఫీస్లో ఎవరు? ఖచ్చితంగా ప్రభాస్కి పెద్ద హిట్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజసాబ్ చాలా రోజులు పట్టింది, చాలామంది దాన్ని వాయిదాలు ఎప్పుడో రావాల్సిన సినిమా చాలా వాయిదాలకి ఈ సంక్రాంతికి వచ్చింది. ఖచ్చితంగా ప్రభాస్కి అయితే మంచి హిట్ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భారీ ఖర్చుతో కూడినటువంటి సినిమా, సెట్ కూడా బాగుంది, చాలా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఖర్చు పెట్టారు, అండ్ ఆర్టిస్టులు కూడా అదే లెవెల్లో పర్ఫామ్ చేశారు. ఇకపోతే రవితేజకి హిట్ ఫ్లాప్ అవసరం లేదు, ఆయన సినిమాలు వస్తూనే ఉంటాయి, అంతే. నవీన్ కూడా ఏమనుకోడు, జస్ట్ ఏదో సినిమా తీసామా, జనాలను అలరించిందా, ఇనఫ్. ఇకపోతే అనిల్ రావిపూడి సినిమా, ప్రతి సంక్రాంతికి ఆయన ఏదో సినిమా వస్తుంది, అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు. ఆయన సినిమా ఆయన అంటే దాని మీద అంచనాలే ఉండవు, ఖచ్చితంగా ఫ్యామిలీస్ చూస్తారు. సో అలా అది వెళ్ళిపోతుంది అటు.